సంతనూతలపాడు జనసేన పార్టీ సమన్వయకర్త కందుకూరి బాలరాజు గారికి, సంతనూతలపాడు శాసనసభ్యుల రేసులో ఉన్నటువంటి జనసేన బలపరిచిన టీడీపీ అభ్యర్థి శ్రీ బిఎన్ జిల్లా కమిటీ నుంచి, సెంట్రల్ ఆంధ్ర కమిటీ నుంచి, కార్యక్రమాల కమిటీ నుంచి, ప్రచార కమిటీ నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ మండల అధ్యక్షులు సున్నా బాలసుబ్రహ్మణ్యం గారికి, గ్రామ అధ్యక్షులు సురేష్ గారికి. ఈ గ్రామం నుంచి ఇంతకు ముందు 40 కార్యకర్తలే వచ్చేవారు. ఏదైనా పోలీస్ స్టేషన్ లో మన ఘనమైన ఇప్పటివరకు చేసినటువంటి శాసనసభ్యులు ఏం పేరు, ఆయన పేరు ఆంగ్లం కత్తిగాడు గుర్తించుకొని మరి ఆ రోజు ఆయన బాధితులు చాలా మంది ఇక్కడి నుంచి ఇబ్బంది పడుతూ వస్తే పోలీస్ స్టేషన్ ఇక్కడ సెటిల్మెంట్ తిరిగాను కాబట్టి మధ్యప్రదేశ్ స్టేషన్ చుట్టూ, అందుకని నాకు తెలుసు. అప్పుడు ఇంతమంది లేరు. ఇవాళ వీళ్ళందరి కృషి వల్ల, వీళ్ళందరి ధైర్యం వల్ల, పట్టుదల వల్ల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ చేరినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే ఈ మండలం నుంచి ఎంపీటీసీగా గెలిచి జనసేన పరువు నిలబెట్టి జనసేన జెండా నిలబెట్టినటువంటి వివిధ కార్యదర్శులందరికీ నాకు కూడా ఓకే కానీ ఇక్కడే ఉన్నారు అందుకే చెప్పారు. అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ఇక్కడ మనందరం ఈరోజు జెండా ఆవిష్కరణ పూర్వకంగా తెలుసుకున్నప్పటికీ కూడా ఆల్రెడీ ఎలక్షన్ టైం వచ్చేసింది, మనకి ఇంకెక్కువ టైం లేదు. ఇవాళే ఆల్రెడీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీతో కూడా పొత్తు కన్ఫామ్ అయిపోయి 3 పార్టీలు బరిలోకి ఎక్కబోతున్నాయి. రాబోయే రోజుల్లో ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా నిలబెట్టిన ప్రతి అభ్యర్థి భారీ మెజారిటీగా గెలిచి అసెంబ్లీకి వెళ్లబోతున్నారు. ఇప్పటి వరకు కేవలం రోడ్డు నిండా కుంటలు, రోడ్డు పక్కన బ్యానర్లు పెట్టినటువంటి వైసీపీ ప్రభుత్వం రాష్ట్రం నుంచి కనుమరుగవబోతోంది. ఈ రోజు కొంతమంది ఇక్కడ చేరారు, అందరూ స్టేజ్ పైకి ఎక్కినప్పుడు కూడా బాగా క్రౌడ్ ఫాలోయింగ్ ఉన్న వ్యక్తులు వాళ్ళందరూ విసులుతూ సంతోషంగా విసిరేశారు. అంటే ఎంత వ్యతిరేకత ఈ గ్రామంలో ఉందో మనందరికీ తెలియడానికి అదొక ఉదాహరణ. వైసీపీని అభిమానించే ప్రతి కార్యకర్తకి, వైసీపీ కోసం పనిచేస్తున్న ప్రతి నాయకుడికి, వైసీపీ జెండా కింద ప్రతి నాయకుడికి చెప్తున్నాను, మీరు ఒక మునిగిపోయే పడవలో ఉన్నారు. ఎంత తొందరగా ఆ పడవని వదిలేసి రాబోయే రాష్ట్ర భవిష్యత్తును మోసేటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ పడవలు చేరుకుంటారు. మీరు ఒక సేఫ్ ప్లేస్ కి చేరాలని గుర్తుంచుకోండి, లేదంటే ఒక మునిగిపోయే పడవతో పాటు మీరు కూడా మునిగిపోతారు. మా పార్టీలు ఓడినా గెలిచినా ప్రజల్లో ఉన్నారు. మా నాయకులు నిరంతరం ప్రజల కోసం కానీ వైసీపీ ఓడిపోతే నాయకుడు ప్రజల్లో తిరిగే ఛాన్సే లేదు. ఎందుకంటే దాదాపు 1000 కోట్లు మీ బిడ్డల సొమ్ము, మా బిడ్డల సొమ్ము తిని మూటలు పెట్టుకుని ఇడుపుపాయలో పెట్టుకున్నాడు కాబట్టి కుర్చీ దిగిన మరుక్షణం కుక్క నిలుచుకుంటే ప్రతి ఒక్కరికి ముందే హెచ్చరిస్తున్నాము. అలాగే మీకు సజెషన్ కూడా ఇస్తున్నాము. వైసీపీ 24లో రాష్ట్రంలో కనిపించదు. అధికారంలో భాగస్వామ్యం తీసుకునేది, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లేది, మీ పిల్లలకు ఉద్యోగాలు, మీ ఆడబిడ్డలకు భద్రత, మీకు మంచి సౌకర్యాలు, మీ ఊర్లో రోడ్లు, మీ చుట్టుపక్కల ఉన్న ప్రాజెక్టులు ప్రతి ఒక్కటి పూర్తి చేసేది రాబోయే జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి ప్రభుత్వమే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మీకు నాకు తెలిసినంత వరకు ఒక మంచి వ్యక్తి అభ్యర్థిగా నిలబడ్డాడు బిఎన్ విజయ్ కుమార్ గారు. నిష్కలంకమైన వ్యక్తి, ప్రజల కోసం నిరంతరం తను ఏ పార్టీలో ఉన్న గతంలో ప్రజలకు మంచి చేసి మంచి పేరు గడించిన వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. రాబోయే రోజుల్లో పార్టీ ఏదైనా సరే ఒక్కొక్క పని అంటూ వస్తే ఆ పని అయ్యేంత వరకు నిద్ర పోకుండా వచ్చిన వ్యక్తి, పని జరిగినంత వరకు వెంటనే పని చేయించే వ్యక్తి బిఎన్ విజయ్ కుమార్ గారు. అట్లాంటి వ్యక్తి మీకు నాయకుడుగా ఉంటే, గతంలో మీరు మీ నియోజకవర్గం చూసుకున్నట్లయితే కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ, లేదంటే టీడీపీ పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఆయన చేతుల అధికారులు వచ్చినవే ఈ నియోజకవర్గంలో ఎదురవుతున్న కార్యక్రమాలను వాటర్ స్టోరేజ్ ట్యాంకులు కట్టించిన, రోడ్ల నిర్మాణాలు జరిగిన, కమ్యూనిటీ భవనాల నిర్మాణం జరిగిన, నిధులు తీసుకొచ్చి ప్రతి కమ్యూనిటీకి సంబంధించినటువంటి యువతకు ఉపాధి నిమిత్తం లోన్లు శాంక్షన్ అయిన ప్రతి ఒక్కటి బిఎన్ విజయ్ కుమార్ గారి ఆధ్వర్యంలో నియోజకవర్గానికి వచ్చాయి. ఇప్పుడు ఒక దరిద్రుడు వచ్చాడు, ఎస్సీల మీద ఎస్సీ నియోజకవర్గంలో
ఎన్నికల్లో ఆ దళితులు చేసిన దరిద్రం కాదని నేను పవన్ జగన్మోహన్ రెడ్డి బాత్రూమ్ ఉండడానికి సిద్ధమని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ అందరికి తెలుసా? జగన్మోహన్ రెడ్డి బాత్రూములు కూడా కడుగుతాను తప్ప వైసీపీ పార్టీ వదలన్నాడు. ఏమన్నాడు? మీకు కనిపిస్తున్నాడా? కనబడటం లేదు. మన ఓట్లన్నిటికి వచ్చి ఇంకా అట్లాంటి పరిస్థితుల్లో దళితులని కేవలం ఆ బాత్రూములు అడిగే సిచ్యువేషన్ లో ఉంచినట్టు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈ నియోజకవర్గం నుంచి తరిమి కొడతాం, ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం. ఇప్పుడు ఇంకొక ఆయన కొత్త ఆయన వచ్చినట్టు ఎవరైనా నాగార్జున అంట మనిషి మనకి ఎక్కడ కారణం మీకు కనిపిస్తున్నాడా? గెలిచిన శాసనసభ్యుడే పారిపోయాడు, ఇప్పుడు వచ్చేవాడు ఏం కనిపిస్తాడు? కానీ మనకి ప్రజల సమస్యల కోసం నిరంతరం ప్రతిపక్షంలో ఉన్నా సరే ప్రతి ఇంటికి చేరువలో బిఎన్ విజయ్ కుమార్ గారికి అధికారం అందించి వైసీపీ పార్టీని రాష్ట్రాన్ని కొట్టి దళితులకు పెద్ద మీద వేసి దళితుల కోసం నిరంతరం పోరాడుతున్నటువంటి జనసేన, టీడీపీ, బీజేపీ ప్రభుత్వాన్ని గెలుచుకొని రాబోయే రోజుల్లో అఖండమైన మెజారిటీకి అధికారం అందించి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకెళ్లేలాగా, అలాగే మనం పట్టిన జనసేన జెండా నిలవాలి అంటే పవన్ కళ్యాణ్ గారి ఆశయం గెలవాలి. మనం వేస్తున్న అడుగులు ముందుకి అభివృద్ధి వైపు కొనసాగాలి అంటే పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలో బాటలో నడవాలన్న విషయం గుర్తుపెట్టుకోండి. పిఎన్ విజయ్ కుమార్ గారు టీడీపీ అభ్యర్థి కాదు, జనసేన అభ్యర్థి. జనసేన, జై టీడీపీ, కొట్టారు బాబు, ఎందుకు కొడుతున్నారని అడుగుతున్నా కానీ సమాధానం చెప్పట్లేదు. నాకు చెప్పలేదు, మేడం చెప్పలేదు. ఇట్లా కొట్టారు, మనకు చెడ్డ పేరు కదా, ఎందుకు కొట్టారు కనుక్కుందాం అని చెప్పేసి అన్నాడు. అన్నాక ఆ పెద్ద ఆయన కనపర్తి ఎంట్రన్స్ లో ఆపాడు కార్లు. ఏందయ్యా మేడంతో వచ్చే వాళ్ళని కొట్టారంటే ఎందుకు కొట్టారు ఏందని అడగటానికి ఆపాడు కారు. ముందు కారులో ఉన్న వాళ్ళు కాదు కొట్టింది, ఆ కారులో ఉన్న వాళ్ళని ఆయనకి తెలియక ఆ కారులో ఉన్న వాళ్ళని అడుగుతుంటే వాళ్ళు మేం కాదు కొట్టిన వాళ్ళు వేరే, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మాట్లాడుతూ ఉండగానే వెనక నుంచి వీళ్ళు మళ్ళీ వచ్చేసారు. అందరు కారు దిగి ఎవరైతే అబ్బాయి మీద దాడి చేశారో ఆరిగి శివ, షాలు కొట్టింది ఫస్ట్ అబ్బాయిని. వాళ్ళిద్దరూ పిల్లి రాజేషు, ముత్యాల కళ్యాణం, చిట్టెం ప్రసాద్, చనపతి రాంబాబు వీళ్ళంతా వచ్చారు. ఒక్కసారిగా వచ్చి వాళ్ళ మీదకి చేసుకున్నారు. ఏంటి మమ్మల్ని ఆపి అడుగుతున్నారు, కొడతాం మీకెందుకు అని చెప్పేసి వాళ్ళ మీద దాడి చేశారు. వాళ్ళ మీద జరుగుతుంది, ఇట్లా గొడవ జరుగుతుంది. ఇంకా వీళ్ళ మీద చేసేసరికి వాళ్ళు వచ్చి వాళ్ళు తిరగమల్లారు. వీళ్ళు కొట్లాట జరుగుతుంది. కొట్లాట జరుగుతా ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. కర్ర తీసుకొని, జెండా కర్ర, పెద్ద కర్ర తీసుకొని ఎవరైతే ఆపారో పెద్ద ఆయన, ఆ పెద్ద ఆయన తలబాగులు కొట్టారు. నేను ఇంకా అరుస్తా అడ్డం తీస్తా ఉంటే చనపతి రాంబాబు వచ్చి నన్ను కూడబట్టుకుని ఆంతులు లాగి నా బ్రెస్ట్ మీద గట్టిగా ఇట్ట గుద్ది, చంపితే సగం గోలపోద్ది, జిల్లాలో నీ వల్ల జరుగుతుంది, జిల్లా రాజకీయం అంతా పైకి పంపిస్తుంది నువ్వే అని ఇంకా కొంచెం లంబూతులు అంతా చండాలం తిట్టాడు. అమ్మ అది బూతులు అంతా తిట్టాడు. అందరు విన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు మొత్తం విన్నారు. ఆయన గుండెలో, ఆయన కొట్టిన దెబ్బకి గుండెలో నొప్పి వచ్చి నేను సైడ్ అట్లా వాలిపోతూ ఉంటే నొప్పి తట్టుకోలేక ఇంక వీళ్ళు గబగబా కారులో ఎక్కించారు నన్ను. కారులో ఎక్కించినాక కూడా నా కారు చుట్టూ వీరంగం వేస్తా తిరిగాడు చనపతి రాంబాబు. నువ్వు దిగవే బయట, నీ సంగతి తేల్చుకుంటాను మేము, అసలు నీకేం పని, పార్టీలు నువ్వెవరు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతా కారు చుట్టూ గందరగోళం చేశాడు. వీళ్ళకి నన్ను దించకుండా డైరెక్ట్ ఇంక హాస్పిటల్కి తీసుకొచ్చారు. నన్ను తలపగలు పుట్టిన ఆయన పెద్ద ఆయన ఎవరైతే ఉన్నారో ఆయన్ని అబ్బాయిని తీసుకొని వచ్చారు కారు ఎక్కించుకొని. అది జరిగింది. చెప్పానండి పార్టీ అధిష్టానానికి, హరిప్రసాద్ గారు, మీడియా హెడ్ హరిప్రసాద్ గారికి చెప్పాను. అలాగే కాన్ఫ్లిక్ట్ మేనేజ్మెంట్ కమిటీ అజయ్ కుమార్ గారికి చెప్పాను. ఇద్దరు కళ్యాణ్ గారి దృష్టిలో పెట్టాము, రేపు మాట్లాడతాం ఈ విషయం గురించి, మీరు లీగల్గా వెళ్ళండి, మేమే చేసుకోవడం తప్పు, మీకు న్యాయం జరిగేలాగా మేము చూస్తామని చెప్పి